అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా, కేటీఆర్కు టీపీసీసీ మహేష్ గౌడ్ సవాల్. సో ఇక మొదలైంది మళ్ళా ఎవరిది, కేటీఆర్ డ్రగ్స్, కేటీఆర్ సినిమా తారల వ్యవహారము, కేటీఆర్ ఫోన్ ట్యాపింగు, సెలబ్రిటీల బెడ్రూమ్లలోకి వెళ్ళి వీళ్ళు వినడము. ఇది ఇన్ని 2.5 ఏళ్ళు అయింది, ఇది ముగియలేదు. ఈ కథ మళ్ళా మొదలైంది. మళ్ళా ఈ కథ తెర మీదకి వచ్చింది. ఇవాళ నుంచి అసెంబ్లీలో ప్రదర్శించబడబోతుంది ఈ డ్రగ్స్ దందా. మరో కొత్త కోణం, డ్రగ్స్ 2.0, డ్రగ్స్ 3.0. మళ్ళీ ఈ చిత్రము ఇప్పుడు ఏ పాయింట్ అనేది రేపు విడుదలైతే కూడా ఇప్పుడు వీళ్ళ సినిమా పేరు కూడా సస్పెన్స్. ఇంతవరకు సినిమా కథనే సస్పెన్స్ ఉండదు, ఇప్పుడు రాజకీయాలు సినిమా పేర్లు కూడా సస్పెన్సే. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా అని ఈయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు. మరి చేసుకుంటారంటే ఒక్కడు చేసుకోడు. వీళ్ళు ఏంది గత 5 ఏళ్ళ నుంచి అంటుండు డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామని. ఆయన అన్నప్పుడు ఈయన రాడు, ఈయన అన్నప్పుడు ఆయన రాడు. జనాలు మాత్రం వింటూనే ఉండాలి. ఎవడు డ్రగ్స్ టెస్ట్ చేసుకోడు. వీళ్ళకు వాస్తవానికి ఆ పోలియో చుక్కలు వేస్తారు చూసినాం పిల్లల్ని పట్టుకపోయి. అట్లా ఎందుకంటే ఇంద్రమ్మ ఏంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది కదా, అట్లా బలవంతంగా పట్టుకుపోయి ఒక్కొక్కరికి టెస్ట్ చేస్తే ఎంతమంది దొరుకుతారో మనకైతే తెలియదు. దొరకడం మాత్రం గ్యారంటీ. వీళ్ళ ఎవరెవరు తెలియకల్లోడు, ఎవరెవరు తెలియదక్కుడు, ఎవడెవడు ఈ ఎన్ని వ్యసనాలకు లోన్ అనేది అప్పుడు తెలుస్తుంది. సో ఈ డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామని ఒక సవాల్ విసురుతున్నారు. ఈ సవాల్ని ఎవడన్నా స్వీకరిస్తాడంటే ఎవడు స్వీకరించాడు. వాడు చేసుకుందామని వీడంటాడు, వీడు చేసుకుందామని వాడంటాడు. చేసేటోడు మాత్రం వాడు ఇవి అయ్యేది కాదు, పోయేది కాదని వాడు కిట్టు కూడా ఓపెన్ చేయడు. డ్రగ్స్ కిట్టు, ఈ టెస్ట్ కిట్టు ఉంటుంది కదా ఒకటి, మనకు అప్పుడు కరోనా కిట్లు ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్టు మాత్రం వాడు ఓపెన్ చేయడు. ఎందుకంటే ఇవన్నీ మేకపోతే గాంభీర్యాలే, ఇవంతా కరిసేవి కావు, ఓన్లీ అరిసేవి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేస్తే ఆయన మాట్లాడితే ఈయన మాట్లాడు.